అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. మ్యూజిక్ సెన్స్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? టాలెంట్ ఏం లేదు సార్ మ్యూజిక్ లో. మ్యూజిక్ లవర్ సార్, మ్యూజిక్ లవర్, కానీ నాకు టాలెంట్ ఏం లేదు మ్యూజిక్ లో. సో అసలు టాలెంట్ ఏమైనా ఉండుంటే బాగుండేది, కానీ సో మ్యూజిక్ పరంగా నాకేం అంబిషన్స్ ఏమి లేవు. మ్యూజిక్ డైరెక్షన్ చేసే సార్ నేను చాలా ఈజీగా అడిగేశాను, అది ఎంత పెద్ద టాలెంట్, అది 1% కూడా లేదు. అంటే ఇంట్లో ఎప్పుడు మ్యూజిక్కే కదా, మీ అంతా ఇంట్లో మ్యూజిక్ వినడం ఇష్టం సార్, మ్యూజిక్ వినడం ఇష్టం. ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ వింటా, ఎంజాయ్ చేస్తా, కానీ అంతకుమించి టాలెంట్ ఏమి లేదు. పాడడం రాదు, ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ రాదు, కంపోజింగ్ అయితే అసలు రాదు. సో నో సార్, అలాంటిది ఏం అంబిషన్స్ లేవు నాకు. కాదు, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోయిన తర్వాత, యాక్టర్ ఓకే, డైరెక్టర్ అయిపోయిన తర్వాత చిన్మయి నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? అంటే ఇంటి దగ్గర చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే మనం ఆ క్రియేషన్ అనేది మన నుంచి రాదు. అబ్సల్యూట్లీ. సో ఎలా ఇప్పుడు అంటే మీరు మన్మధుడు 2 తర్వాత ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? దాంతో ఎలా మీరు కోపప్ అయ్యి? డైరెక్షన్ పరంగానే కాదు, ఇన్ ఆల్ వేస్ షీ ఈస్ మై ఇమోషనల్ సపోర్ట్. ఐఎమ్ హర్స్ అండ్ షీ ఈస్ మైన్. సో నేను చెప్పా కదా సార్, వెన్ యూ సీ హర్ అండ్ తనకి నా సక్సెస్, నేను మంచి సినిమాలు తీయడం ఎంత ఇంపార్టెంట్ అని చూస్తే దానికోసమైనా కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. నేను ఒక్కరోజు వచ్చి అరే ఇవాళ సీన్ తీసాము బాగా వచ్చిందని చెప్తే తన కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తే చాలు, దానికోసమే బాగా పనిచేయాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో సినిమా అందరికీ నచ్చలేదు అంటే తనకి నాకన్నా ఎక్కువ బాధ ఉంటుంది, కానీ నా దగ్గర చూపించకూడదు, వాడు ఆల్రెడీ అప్సెట్ ఉన్నాడు, వాడి దగ్గర వెళ్ళి చూపించకూడదు అని ఉంటుంది. అది చూస్తుంటే అరే చిన్ను కోసమైనా నెక్స్ట్ సినిమా ఎలాగైనా బాగా తీయాలనిపిస్తుంది. షీ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. అంటే ఐఎమ్ హర్ ఇమోషనల్ సపోర్ట్. ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ వర్క్. హర్ సక్సెస్ మ్యాటర్స్ అ లాట్ టు మీ, లాట్ మోర్ దెన్ మై ఓన్ సక్సెస్. అండ్ షీ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మై సక్సెస్ మ్యాటర్స్ టు హర్ మోర్ దెన్ హర్ సక్సెస్. సో అదొక బ్యూటిఫుల్, ఒక నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ సార్. అది ఒక బ్యూటిఫుల్. వెన్ యూ నో దట్ సమ్వన్ కేర్స్ సో మచ్ అబౌట్ యూ అండ్ యువర్ వర్క్, యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ లవ్డ్, యూ ఫీల్ లైక్ యు ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఆర్టిస్ట్, ఏ క్రియేటర్ అయినా సరే, ఫస్ట్ టు ఫీల్ లవ్డ్, టు ఫీల్ ఇంపార్టెంట్ ఫర్ సంబడి, టు ఫీల్ లైక్ యు ఆర్ దేర్ యూనివర్స్, ఐ థింక్ ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీథింగ్ గుడ్ యూ కెన్ డూ. అది క్రియేటివ్ వర్కే కాదు, ఎనీ వర్క్. ఐ థింక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అది ఉండడం అనేది టచ్ 1000 లాక్స్ ఆఫ్ వుడ్. అది ఉండడం అనేది చాలా. బయట ఎన్నో రకరకాల ప్రెజర్స్ తోటి పనిచేసే ప్లేస్ లో ఎన్నో ఉంటాయి సార్. మనం ఇంటికి ఎవరో ఏదో అంటారు, చాలా స్మాల్ ఫీల్ చేపిస్తారు మమ్మల్ని. ఏదేదో జరగవచ్చు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తా, ఎవడో ఒకటి ఏదో ట్రోల్ చేస్తాడు, ఒక్క సెకండ్, ఒక్క క్షణం కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక తన కళ్ళల్లో నేను ఎలా ఉండాలని తను చూస్తుందో అది చూస్తే ఒక మోటివేషన్ వస్తుంది, ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అంతకన్నా ఒక క్రియేటర్కి ఒక హెల్దియర్ స్పేస్ ఉండదు. అంతే, అదే మన స్ట్రెంగ్త్ కూడా. అబ్సల్యూట్లీ సార్, షీ ఈస్ మై స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ షీ. అండ్ లైక్ ఐ సెడ్, మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. Luckily I'm very blessed to have friends who care about me, who want me to do well in life. లిటరలీ కిషోర్ అయినా, సమంత అయినా, శేషు అయినా, నా సినిమా అంటే వాళ్ళ సినిమాకి ఎంత టెన్షన్ తీసుకుంటారో అంతే టెన్షన్ తీసుకుంటారు. అండ్ నేను అంతే, నా సినిమాకి నేను ఎంత టెన్షన్ తీసుకుంటానో వాళ్ళ సినిమాకి అంతే టెన్షన్ తీసుకుంటాను. అస్సలు ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సమంతకు రిలీజ్ ఉంది, లేకపోతే శేషుకు రిలీజ్ ఉందంటే అరే దేవుడా ఆ టైప్ ఒక టెన్షన్ ఉంటుంది. అలా ఒక 5 ఉంటే చాలు సార్ లైఫ్ లో. అది అంటే శేషు కూడా అంత క్లోజ్ అనమాట మీకు? ఓ చాలా సార్, చాలా ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఓకే, తను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అంటే నలుగురు గ్యాంగ్ సార్. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీయబోతున్నాం సరే, ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేది వీళ్ళకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునేది వీళ్ళకే, రేపు ఒక ఫస్ట్ కట్ రెడీ చేశానంటే చూపించేది వీళ్ళకే. సో అండ్ వాళ్ళు అంతే. ఇప్పుడు శేషు ఒక సినిమా ఫస్ట్ కట్ రెడీ చేశారంటే ఫస్ట్ నన్ను, కిషోర్ని పిలిచి చూపిస్తాడు. లైక్ ఐ సెడ్, వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ మనిషికైనా ఇంపార్టెంట్ సార్. అది ఉంటే చాలు. వీళ్ళు కొందరు ఉన్నారు కదా, అంతే. ఆ రకంగా చూసుకుంటే ఏం పర్వాలేదు అనమాట. రాహుల్ ఏ పనైనా చేయగలుగుతాడు, అంతే సార్. అది ఉంటే చాలు కదా సార్, అంతకుమించి ఏం కావాలి లైఫ్ లో. మీ ఇద్దరు కలిసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఏదైనా చెయ్యాలి అంటే సంథింగ్, అంటే సొసైటీకి లేదా తను ఏదైతే తన ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఏదైనా మనం కలిసి ఏదైనా చెయ్యాలా, అట్లాంటిది ఏదైనా ఉందా? తను ఎలాగో చేస్తూ ఉంటది.
తను నేను అప్పుడప్పుడు నాకు బ్యాండ్ విత్ ఉంది, నాకు టైం ఉందంటే నేనేం హెల్ప్ చేయవచ్చు చేస్తా, కానీ తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తన ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉందనుకుంటా ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, బట్ మెయిన్ ఏంటంటే తను మెయిన్ చేసేది ఎవరైనా వచ్చి అది నేను ఇలా చేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ 2-3 చేశాక అందరికి అంటే అందరికి అది తెలిసిపోవడం వల్ల అందరు వచ్చి చిన్మయిని అడగడం. బేసిక్లీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నారు, కానీ చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, మంచి మార్క్స్ ఉన్నాయి, వీళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనిపిస్తే she tries to raise funds for them. కొన్నిసార్లు we may not be able to because the needs may be very, అంటే అకాడమిక్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ డిమాండ్స్ వస్తాయి ఇట్లా, కానీ తన వల్ల ఏమవుతుందో ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది అది ప్రతి టర్మ్ ప్రతి ఇయర్. ఈ మధ్య కూడా నాకు ఎవరో ఒక DM పంపించారు, నేను ఇలా ఏదో ఒక యూనివర్సిటీలో పాస్ అయి బయటికి వచ్చానంట, లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకపోతే చిన్మయినే ఫండ్స్ అరేంజ్ చేసి పంపించిందంట. సో వాళ్ళు ఇప్పుడు నాకు స్కాలర్షిప్, మాస్టర్స్కి స్కాలర్షిప్ దొరికింది, PhD చేయడానికి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, నా ఫీల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో US లో అడ్మిషన్ దొరికింది. అదేదైనా ఒక DM పెట్టారు. ఐ ఫీల్ సో హ్యాపీ. తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. నాకు అట్ ఎ టైం నేను ఒకటే పని చేయగలుగుతా సార్, నాకు మల్టీ టాస్కింగ్ రాదు. తను అట్ ఎ టైం ఒక 10 పనైనా చేయకపోతే తనకు నిద్ర రాదు. సో మాకు మెయిన్ డిఫరెన్స్ అది. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, సింగింగ్, డబ్బింగ్, తన సొంత బిజినెస్ ఉంది, ఈ సోషల్ యాక్టివిటీస్ ఇదంతా చేస్తూ ఉంటుంది, మ్యూజిక్. అండ్ ప్రతిరోజు ఎన్నో అమ్మాయిలు తనకి DM చేస్తుంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు, మా అమ్మ నాన్నకు చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎందుకో మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనిపించిందని ప్రతిరోజు ఒక 10 DMలు వస్తాయి, అందరికీ జవాబు ఇస్తుంది. తను ఎక్కడో ఇట్లా ఒక ప్రాబ్లం అని వస్తే, సరే నాకు ఇప్పుడు దీనికి టైం లేదు, నాకు బ్యాండ్ విత్ లేదు అనేది తనకి రాదు. వెంటనే అరే పాపం ఎవరో సఫర్ అవుతున్నారు, ఎవరో ఏంటనే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. షీఈస్ వన్ సూపర్ ఉమెన్ దట్ వే. అయ్యో, గుడ్ హార్ట్ అనమాట అస్సలు. సో ఆ రకంగా చూసుకుంటే నేను మిమ్మల్ని చూస్తే అలా అంటే ఇందాక అన్నాను కదా బ్లెస్డ్ అని చెప్పేసి, నిజంగానే ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వైఫ్ లైక్ హర్, టు హ్యావ్ లైక్ ఐ సెడ్ టు హ్యావ్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. చాలా మంది మిమ్మల్ని చూసి అసూయపడతారు అనుకుంటా. దట్ ఈస్ టచ్ వుడ్. అందుకే చెప్పడానికే భయం వేస్తుంది సార్, దేవుడా అది ఉంటే చాలు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ లైఫ్, దట్ ఐ హ్యావ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. మీ వైఫ్, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లిటిల్ వాళ్ళైతే మై యూనివర్స్. అందరినీ బీట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయిపోయారు నాకు. సో దేర్ మై యూనివర్స్. అయ్యో, అది అన్ఎక్స్ప్లెయినబుల్ సార్. వాళ్ళని చూస్తుంటే అది వచ్చే ఆనందం, అది కలిగే ఆనందం, అది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, మై ప్లెజర్. మాతోటి టైం స్పెండ్ చేసి మై ప్లెజర్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో చాలా మందికి కొన్ని ఏవైతే సందేహాలు ఉంటాయో అవి కూడా దీంతో మీరు ఇచ్చిన ఈ సమాధానాలతో అవన్నీ తీరు ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను, కొన్ని ఇష్యూస్కు సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.